నల్గొండ జిల్లా అంటే మనందరికీ తెలిసిందే, ఎంతో చరిత్ర కలిగినటువంటి జిల్లా. అది కేవలం రీసెంట్ పాస్ట్ కాదు, వందల సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి రాజ్యాలు, రాజరికాలు, అదేవిధంగా కళలు, అనేకమైనటువంటి ప్రజా ఉద్యమాలు, ఎన్నో విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు. ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే అసలు బౌద్ధానికి, అదేవిధంగా జైనానికి, అదేవిధంగా అద్భుతమైన ఆలోచన సరళికి పేరుగా ఉండేది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము ఇక్కడికి వచ్చి కొట్లాడేది, మా దగ్గర దొరికినాయన్నీ కూడా మీరు గుంటూరు మ్యూజియంకి తరలించకపోయినరు, మా దగ్గర ఉన్నటువంటి చరిత్రనంతా గుంటూరుకి తీసుకుపోయినరు, అవన్నీ వెనక్కి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ప్రెస్ మిత్రులను చూస్తుంటే జూనియర్స్ కూడా చాలామంది ఉన్నారు, మీకు అవన్నీ తెలిసేలేవో అని మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. ఎందుకంటే నాగార్జున కొండ మ్యూజియం అక్కడ ఉన్నటువంటి వాటిని కూడా అనేక స్తూపాలను గుంటూరుకి తీసుకుపోయినారు. అప్పుడు అమరావతి అక్కడ మేము ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అక్కడ మ్యూజియంలో పెట్టుకోవాలని చెప్పి. ఇక్కడ మన పాన్గల్లో కూడా ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల్ని, అనేకమైనటువంటి స్టాచ్యూస్ని కూడా తీసుకెళ్ళిపోయినారు అప్పుడు. అన్ఫార్చునేట్లీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలా మటుకు ఇంకా రిటర్న్ రాలేదు. అవన్నిటిని కూడా మనము మెల్లగా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. జాగృతి ఆధ్వర్యంలో చరిత్రను వెనక్కి వెలికి తీసేటటువంటి ప్రయత్నంలో మేము కృష్ణపట్టి అంతా తిరిగితే, మన నల్గొండ దగ్గర కృష్ణపట్టిలో గ్రీక్కి సంబంధించినటువంటి, రోమన్ ఎంపైర్కి సంబంధించినటువంటి కాయిన్స్ స్వయంగా మాకు కూడా దొరికినాయి. చిన్న చిన్న స్టోన్స్ చూస్తే 60,000 ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి ప్రాంతంగా నల్గొండను మనము చూసుకోవడం జరిగింది. అంటే ఎంతో చరిత్ర ఉన్నటువంటి జిల్లా. మన పచ్చల సోమేశ్వరాలయం చూసినా, ఛాయా సోమేశ్వరాలయం చూసినా, మన పిల్లల మరి చూసినా, ఏది చూసినా కూడా చాలా పురాతనం. అంటే అంత గొప్ప ఘనమైన చరిత్ర. ఒక పక్క ఆ చరిత్ర ఉంటే, ఇంకొక పక్క మనము సాయుధ రైతాంగ పోరాటం, ఏ ఊరిని దట్టినా, ఏ గడపను దట్టినా ఆ జ్ఞాపకాలు లేనటువంటి ఇల్లు నల్గొండలో కనపడదు. ఆ సాయుధ రైతాంగ పోరాటము మొన్నటిదాకా అన్ఫార్చునేట్లీ మల్లు స్వరాజమ్మ అమ్మగారిని కోల్పోయినాం మొన్న. కానీ వారందరి స్పిరిట్ ఇప్పటి వరకు కూడా బతికుండడం, ఆ చైతన్యం ఎక్కడో దగ్గర నల్గొండ జిల్లా ప్రజల ఆలోచన సరళిని, వాళ్ళు ఓటు వేసే విధానాన్ని, వాళ్ళు సమస్య గురించి విశ్లేషించే విధానాన్ని, ఆలోచించే విధానాన్ని అన్నిటినీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇది ఆలోచన పరుల జిల్లా.